కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జాతిపిత ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తుంటే ఓర్వలేని టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చిత్తూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు పెన్షన్లు ఇస్తున్న వాలంటీర్లను అడ్డుకొని పేదలు, వయోవృద్ధుల మీద చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. దీంతో అప్పుడు వికలాంగులు సైతం పెన్షన్లు తీసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. గతంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన నీచ వ్యాఖ్యలు గుర్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ ఆముద, నాయకులు జ్ఞాన జగదీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ముస్లిం మైనారిటీ అధ్యక్షురాలు అల్తాఫా, కార్పొరేషన్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా కొత్తగా వాలంటరీ వ్యవస్థ పైన ఒకరోజు దూషించిన వ్యక్తులు ఇవాళ వచ్చి దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు ఏదో వాలంటరీ వ్యవస్థ పైన ఒక మంచి అభిప్రాయం ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామ స్వరాజ్యము అనేది ఉండాలా అని మన యొక్క పెద్దలు ఆశించినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ప్రతి డివిజన్లో కూడా ఒక సెక్రటరేట్ లాగా పెట్టి ప్రతి ఒక్క వ్యవస్థ అక్కడే పనిచేసే మాదిరి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక వారధి వ్యవస్థగా ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఉంటే అవన్నీ కూడా అందేలాగా చేస్తున్నారు ఆయన. ఇంటి దగ్గరే వచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు కూడా వాళ్ళు వితిన్ డేస్లో వాళ్ళని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తూ ప్రజల దగ్గర మన్నన పొందుతూ ఉంటే అటువంటి పరిస్థితుల్లో మొన్న కాలసి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన మాట్లాడినాడు, టెర్రరిస్ట్ లాగా ఆ విధంగా లేనిపోయినంతా మాట్లాడినాడు. ఇవంతా మీరు మాట్లాడేదానికి రోజుకొక మాట. మీకు ఇదంతా చెల్లుబాటు ఎలా అవుతుందో నాకు అర్థం కావడంలా. వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ప్రజలను ఉద్దేశించి వాళ్ళు ఒక మంచి పద్ధతిలో తీసుకొని ప్రభుత్వం నడిపిస్తుంటే మీరు వాలంటరీ వ్యవస్థ పైన పడటం జరిగింది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నిర్మించారు, మేము వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము మంచి పేరు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటలకి మళ్ళీ మాకు ఇలాంటి వాలంటరీ వ్యవస్థలో ఉద్యోగము ఆంధ్రాకి 6,000 రూపాయలు ఇచ్చేది కూడా మాకు డబ్బు లేకపోతే పోయింది. జగన్మోహన్ రెడ్డి సైనికులుగా మేము రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాలంటరీ వ్యవస్థనే వదిలి మేము ఆమె సైనికులుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మేము కావాలంటే ఆయన ఏం చెప్తే ఆ వ్యవస్థకు మేము వెళ్తామని చెప్పి వాళ్ళే రిజైన్ చేస్తూ ఇక్కడ విజయానందరెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ చూపిస్తూ వాలంటరీ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ విజయానందరెడ్డి గారు గెలియాలా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థని మంచి పద్ధతిలో జరిపిస్తున్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి మీరు ఏదో ఒక విధంగా భంగం కలిగించాలని ప్రయత్నం చేశారు. అది వీలు లేకుండా పోయిన తర్వాత ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పడానికి లేకుండా మీరు ఒక వాళ్ళని ఏదో పొగిడే విధంగా నిన్న టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు సఫర్ కాకుండా వాళ్ళు వచ్చి వాలంటరీగా చేరి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి స్కీమ్స్ అన్నీ ఇస్తుంటే మీరు వాళ్ళ గురించి సంతోషించకుండా మీరు వాళ్ళని ఇలాగ మాట్లాడడం రోజుకొక వింత ధోరణిలో మీరు ప్రవర్తించడం మంచిది కాదు. కాబట్టి మేము ఒకటి కోరుకున్నాము, మీరు ఎన్ని మంది నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్తో కూడా కలిసి మీరు ఇంకా 10 పార్టీలు వచ్చిన చిత్తూరులో వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఈ సభాముఖంగా ప్రజలందరినీ కూడా నేను కోరుకోవడం ఒకటే, వీళ్ళందరి యొక్క నాయకుల యొక్క ఆటలన్నీ మీరే గమనించి ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఓటేసి గెలిపించి మీ యొక్క క్షేమాన్ని కోరుకునే నాయకులు మీకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్క చిత్తూరు ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను మరి ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకునేది ఏమంటే, మంచి వ్యక్తులకి మన వైఎస్ఆర్ పార్టీకి మీకు సేవలు చేస్తున్న వ్యక్తులకి మీరు ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. జై జై. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద
ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.